రెండేళ్ళకెళ్ళి ఇక్కడ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే, చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక సినిమా చూసిన స్కూల్లో ఉన్నప్పుడు, అహనా పెళ్ళంట అని ఒక సినిమా చూసిరా అందరూ? టీవీలలో బాగా వస్తుంటుంది. ఏం నడుస్తుందంటే, కాంగ్రెస్ వాళ్ళు సేమ్ అహనా పెళ్ళంటాల కోటా శ్రీనివాసరావు గారు చేసినట్టే అచ్చంగా కొత్త ఇంటల్లోనే పిలిచిర్రు పెళ్ళికి. పిలిచినాక అల్లుడేమన్నాడు, మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందని అన్నాడు. అంటే ఏం చేసిండు, ముంగట తెల్లన్నం పెట్టి అందులో కొంత పచ్చడి వారేసి ముంగట కోడిని కట్టేసినాడు. కోడిని ఎలాడదీసి దాన్ని చూసుకుంటా తిను, నీకు చికెన్ తిన్నట్టే ఉంటుందని చెప్పి వినిపించిండు. సేమ్ టు సేమ్ గదే పని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, సల్మాన్ ఖుర్షీద్ని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి, ఖార్గే గారిని తీసుకొచ్చి, అందరిని తీసుకొచ్చి మంచిగా మన ముంగట ఒక కోడి కట్టిండు. ఆ కోడి పేరు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు, 6 డిక్లరేషన్లు. ఆ కోడి కట్టిండు, సినిమా చూపెట్టిండు, ఓట్లు వేసుకున్నాడు. ఇక ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇప్పుడు ఏమైందిరా బాయ్, మరి ఏం సంగతి చెప్తలేవు, ఏం సంగతి 100 రోజులు అన్ని చేస్తా అంటివి, ఏడబోతివి, ఏం సంగతి అంటే ఇప్పుడు కొత్త కథ ఎత్తుకున్నాడు. నాకేం తెలుసు, ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకుని వచ్చిన, లంకె బిందెలు లేవు కాబట్టి నేను చెయ్యా. పోనీ డైరెక్ట్గా చెయ్యా అని చెప్తాడంటే చెయ్యా అని చెప్పాడు. నిన్న పోయిండు యూసఫ్ గూడకు. ఇప్పుడే మన కమలాకరన్ అంటుండే పక్కకెళ్ళి, యూసుఫ్ కూడా కేవలం పిలిచినట్టే. అదే కొన్ని సన్మానాలు ఉంటాయి. ఎట్లా అంటే, మన దండ మనమే తీసుకుపోవాలి, మన షాలు మనమే పట్టుకపోవాలి, అట్లా మనను కపెటోని కూడా మనమే కొంటపోవాలి. కొంటపోయి బల్మీటికి మనది మనం సన్మానం చేయించుకొని ఆడికెళ్ళి రావాలి. పెట్టుకున్నాడు నిన్న అక్కడ ఒకటి. పెట్టుకొని పోతే పెద్ద ఇక చీఫ్ మినిస్టర్ వస్తుండు, డామ్ డూమ్ డీమ్ డామ్, వేల మంది స్వచ్ఛందంగా తండాలుగా రండి అంటే ఆడ బారాన కుర్చీలు ఖాళీ ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు అడు చూస్తుర్రు, ఒకళ్ళు ఇడు చూస్తుర్రు, ఎక్కడ కూడా ఏం లేదు. ఇక ఆడ పోయి ఏదో లేనిపోయిన ఆవేశం తెచ్చిపెట్టుకొని డైలాగులు కొట్టిండు కొన్ని. అయితే అక్కడ పాయింట్ ఏంటంటే, పోయిండు సరే ఏదో మాట్లాడిండు, కానీ కొన్ని గమ్మత్తుంటాయి. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి. రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పిండు నిన్న, నేను ఇట్లా నేను అట్లా అని చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు, నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను, నేను చెప్తలేను, నేనేం దేవుని కాదు. మాకు అది ఎప్పుడో ఎరికే. 2 ఏళ్ళ కిందటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది, నువ్వు ఏందో, నీ కథ ఏందో, నీ ఎత్తెంతో, నీ పొడవు ఎంతో అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎవడు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు. వాస్తవం ఏంది అంటే, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని ఉత్సాహంగా ఉరుకులాడేటోళ్ళు అయితే ఎవరు, నాకు తెలిసి అయితే వాళ్ళు కనబడతలేరు. రైతులు చూడండి, వాళ్ళ రైతు ఏ రైతైనా సరే రాష్ట్రంలో ఈరోజు మొత్తం మంత్రులు జూబ్లీలు చుట్టూ తిరుగుతున్నారు, గల్లీ 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 తిరుగుతున్నారు, గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా తిరుగుతున్నారు. అక్కడనేమో కింద ఆదిలాబాద్లో పత్తి మార్కెట్లోకి వచ్చింది. పత్తిలకు వర్షం పడితే ఏమైతే తేమ పెరుగుతుంది, తేమ పెరిగితే వాడు కొనేటోడు ఉండడు, వాళ్ళని పట్టించుకునేవాడు లేడు. వ్యవసాయ మంత్రి ఓడు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, జిల్లా మంత్రి దేకడు, ఇంకొక మంత్రి కానడు. అట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది, ధాన్యం కొనుగోలు చేసింది లేదు, కొనేటోడు లేడు, అడిగేటోడు లేడు, సమీక్ష చేసేటోడు లేడు. పాపం రైతులు విధి లేక మళ్ళీ మార్కెట్లో ప్రైవేట్ వాళ్ళకు, దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళని అడిగినోడు లేడు. రైతులు ఉడికిపోతున్నారు. ఇప్పుడే పొన్నాల లక్ష్మయ్య గారు చెప్పినట్టు, బోనస్ ఇచ్చుడు లేదు, పోని టైంకు పెట్టుబడి ఇచ్చుడు లేదు, పోని విత్తనాల టైంకి అందించుడు లేదు. ఈ ఎరువుల కోసం అయితే ముష్టి యుద్ధాలు మీరు చూసిరు. మొన్న ఎరువుల బస్తాల కోసం పోయి 3 రోజులు 4 రోజులు లైన్లలో నిలబడి అడ్డంబడి ఆఖరికి మిర్యాలగూడలో ఒక ఆడబిడ్డ, ఒక రైతు, మహిళా రైతు ఆఖరికి అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి మీ అందరు కూడా చూసినారు. అట్లాంటి పరిస్థితి వాళ్ళ రైతులకు వచ్చింది. పోనీ యువకులు సంతోషంగా ఉన్నారా, పిల్లలు సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళకి ఇట్లనే చెప్పిండు మొత్తం కథలు. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇక మంత్రుల నోర్లకు మొక్కాలి ఒక్కొక్కలకు. పొన్నం ప్రభాకర్ గారేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు, ఇంకొక మంత్రి గారేమో శ్రీధర్ బాబు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ముఖ్యమంత్రి గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. మంత్రివర్గంలో ఉన్నదే 15 మంది. వాళ్ళు అబద్ధాలు చెప్తే కూడా అతికేటట్టనే చెప్పాలి. ఒకళ్ళకు శృతి కూడా లేదు. ఒక ఆయన 60,000 అంటాడు, ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. మొత్తానికి ఇచ్చింది మాత్రం వాస్తవంగా 6-7 కూడా లేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి యువకులను మోసం చేశారు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, విద్యా భరోసా కార్డులు ఇస్తామన్నారు, 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు. ఇట్లా ఒక్కటి కాదు 100 ముచ్చట్లు చెప్పి యువతను మోసం చేశారు. ఇక మహిళలు మీకు తెలుసు ఎంత గొప్ప మాటలు చెప్పిండు. మహిళలకి నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, అత్తకు 4,000, కోడల పిల్లకైతే 2,500 అన్నాడు. మరి ఎక్కడ పోయినాయి పైసలు అని చెప్పి మహిళలు ఎదురు చూస్తే మీకు చెప్పేది ఒకటే ఒక్క స్టోరీ. ఏంటిది, ఫ్రీ బస్ పెట్టినాం, ఇక మీరు తిరుగుండ్రి.
ఫ్రీ బస్సు సంగతి కూడా మీకు తెలియాలి. మహిళలకు ఫ్రీ, కరెక్టే, ఒప్పుకుంటాం. కానీ పురుషులకు డబల్ టికెట్, పిల్లలకు చారణం పెంచిర్రు బస్ పాసులు. ఇక మరి మిగిలినట్ట పోయినట్ట పైసలు? కుడి చేతితో ఇచ్చుడు, ఎడమ చేతితో గుంజుకుండే కదా. ఇప్పుడు ఈ కిసలకి వెళ్ళి ఈ కిసలు పెట్టుకుంటే ఏం లాభం? ఒక అట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కథ. ఫ్రీ బస్సు ఫ్రీ కానే కాదు. ఎందుకు కాదు? పేరుకు మీ దగ్గరనేమో ఫ్రీ, ఇటు మీ భర్తలు, మీ ఇంటోళ్ళు, మీ ఇంట్లో ఉండే మగోళ్ళకు డబల్ టికెట్, పిల్లలకు ఇంకా చారణ పెంచి ఇవాళ పండుగ వచ్చిందంటే బస్సు ఎక్కితే భయం అయ్యేటట్టు చేస్తాను. ఆ స్థాయికి ఫ్రీ బస్సు. ఇక తులం బంగారం నాకంటే బాగా మీకే తెలుసు. మేము ఎలక్షన్ల ముందే చెప్పినాం,